నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. లండన్లోని థేమ్స్ నది తరహాలో మూసీని అభివృద్ధి చేసేందుకు 5 ఏళ్లలో 1,50,000 కోట్లు వెచ్చిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ అభివృద్ధికి హైడ్రా అనే వ్యవస్థను తీసుకువస్తున్నామని వివరించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి గోపనపల్లి ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శేరిలింగపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. హైదరాబాద్ను విశ్వనగరంగా చేయడానికి సహకారం కావాలని ప్రజలను సీఎం కోరారు. నిరుద్యోగ సమస్య పరిష్కారమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏటా జూన్ 2న ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ 9లోపు నియామకాలు పూర్తి చేసేలా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. హైదరాబాద్ ప్రజాభవన్లో సింగరేణి సంస్థ సహకారంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్థం పథకాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టితో కలిసి సీఎం ప్రారంభించారు. సివిల్స్ మెయిన్స్ ఎంపికైన తెలంగాణకు చెందిన ఒక్కో అభ్యర్థికి 1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. అనంతరం వారితో సీఎం ముఖాముఖి నిర్వహించారు. సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరపున సాయం అందిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. తద్వారా తెలంగాణలో నిరుద్యోగులందరికీ భరోసా కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని వెల్లడించారు. పరీక్షలు మాటిమాటికి వాయిదా పడటం మంచిది కాదన్న సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల సమస్యలు అర్థం చేసుకుని గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేశామని వివరించారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఇచ్చిన ఏ హామీని నిలుపుకోవడం లేదని దుయ్యబట్టారు. నిరుద్యోగుల సమస్యలు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి గవర్నర్కు కేటీఆర్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులపై కక్షగట్టిందని కేటీఆర్ విమర్శించారు. అప్రజాస్వామికంగా విద్యార్థులపై దాడులు చేస్తూ కేసులు పెడుతున్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని కేటీఆర్ చెప్పారు. హోంశాఖ కార్యదర్శిని పిలిచి మాట్లాడతారని గవర్నర్ చెప్పినట్లు వివరించారు. రాష్ట్రపతికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. రైతులను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అరకొర రుణమాఫీ చేసిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనపై సోనియా కుటుంబ పాలన వచ్చిందని విమర్శించారు. హైదరాబాద్ ధర్నా చౌక్లో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ యువమోర్చా నిర్వహించిన మహాధర్నాలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందన్న కేంద్ర మంత్రి నిరుద్యోగులను అవమానించేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం బాధాకరమన్నారు. యువత భవితను ఆగం చేయడమేనా కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని ప్రశ్నించారు. తెలంగాణలో అధికారం మారింది తప్ప పాలనలో అవినీతిలో మార్పు రాలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతేడాది మే నెలలోనే యూపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మనోజ్ సోని 5 ఏళ్ల పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేశారు. ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేడ్కర్ నకిలీ ధ్రువపత్రాలతో సివిల్స్ ఎంపికైనట్టు ఆధారాలు బయటపడిన వేళ మనోజ్ సోని రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే పూజా ఖేడ్కర్ వివాదంతో మనోజ్ సోని రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదని యూపీఎస్సీ వర్గాలు అంటున్నాయి. దాదాపు పక్షం రోజుల క్రితమే మనోజ్ సోని తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించారని, ఇంకా ఆమోదం లభించలేదని తెలిపాయి. 2017లో యూపీఎస్సీ కమిషన్లో సభ్యుడిగా చేరిన మనోజ్ సోని గతేడాది చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. 2029 మే 15 వరకు పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నగరాలు, పరీక్షా కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ వెల్లడించింది. ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యార్థుల గుర్తింపు బహిర్గతం కాకుండా జాగ్రత్త పడింది. నీట్ యూజీ పరీక్షల అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 40కి పైగా పిటిషన్లపై ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలోనే నగరాలు, పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలను ఈ మధ్యాహ్నం 12 గంటలలోపు విడుదల చేయాలని ధర్మాసనం ఎన్టీఏను ఆదేశించింది. మిగతా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్షా కేంద్రాలు రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయా లేదా అని తెలుసుకోవడానికే ఈ జాబితాను కోరుతున్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఫలితాలను ఎన్టీఏ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని, విద్యార్థుల గుర్తింపు బయటపడకుండా చూడాలని సూచించింది. ఈ మేరకు ఎన్టీఏ ఇవాళ ఫలితాలు విడుదల చేసింది. నీట్ యూజీ వ్యవహారంపై జూలై 22న ధర్మాసనం తదుపరి విచారణ చేపట్టనుంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వాడిన వీర ఖడ్గం వాగ్నర్ 350 ఏళ్ల తర్వాత భారత్కు తిరిగి వచ్చింది. లండన్లోని ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్న ఈ కత్తిని మహారాష్ట్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకువచ్చింది. బుల్లెట్ ప్రూఫ్ కవర్లో భారీ భద్రత మధ్య భారత్కు తరలించిన శివాజీ మహారాజ్ కత్తిని సతారాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర నాయకులు ఈ ప్రదర్శనను ప్రారంభించారు. సతారాలో 7 నెలలు ప్రదర్శించే వాగ్నర్ పులిపుంజ ఆకారంలో ఉండగా ఈ ఖడ్గాన్ని 3 ఏళ్లు భారత్లో ఉంచేందుకు మహారాష్ట్ర సర్కార్ బ్రిటన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సంస్కరించి ప్రతిభకు పట్టం కట్టాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్లో విద్యార్థులు చేపట్టిన ఆందోళనతో జరుగుతున్న ఘర్షణలో చనిపోయిన వారి సంఖ్య 105కు చేరింది. ఈ ఘర్షణలో వందలాది మంది గాయపడినట్లు బంగ్లాదేశ్ మీడియా వెల్లడించింది. అంతకంతకు ఆందోళనలు తీవ్రమైన వేళ గత రాత్రి నుంచి బంగ్లాదేశ్లో విధించిన కర్ఫ్యూ కొనసాగుతోంది.
1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటంలో అమరులైన వారి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లకు 30% రిజర్వేషన్లను బంగ్లాదేశ్ పునరుద్ధరించిన వేళ ఆందోళనలు మిన్నంటాయి. ప్రతిభ ఆధారంగానే మొదటి, రెండో శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ప్రధాన నగరాలైన ఢాకా, రాజ్షాహి, ఖుల్నా, చత్తోగ్రామ్లో ఆందోళనలు హింసాత్మకంగా మారగా పోలీసులు జరిపిన కాల్పులో 100 మందికి పైనే చనిపోయారు. మరోవైపు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ప్రత్యేక కోటా కల్పించడాన్ని బంగ్లా ప్రధాని షేక్ హసీనా సమర్థించుకున్నారు. రాజకీయాల్లో సంబంధం లేకుండా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారి వారసులు ఆ గౌరవానికి అర్హులని ఆమె తేల్చి చెప్పారు. ఉద్యోగాల కోటాపై బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్న వేళ అక్కడ ఉంటున్న భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇప్పటి వరకు 450 మంది భారత పౌరులు సరిహద్దు దాటి మేఘాలయ చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 245 మంది భారతీయులు, 13 మంది నేపాలీ విద్యార్థులు మేఘాలయలోకి అడుగుపెట్టగా ఈ తెల్లవారుజామున 204 మంది భారతీయులు, 158 మంది నేపాలీ విద్యార్థులు, ఓ భూటాన్ దేశస్థులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. స్వదేశానికి వచ్చిన భారతీయులు ఎక్కువ మంది వైద్య విద్యార్థులే ఉన్నట్టు చెప్పారు. 8,000 మంది విద్యార్థులు సహా 15,000 మంది భారతీయులు బంగ్లాదేశ్లో ఉన్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. వారంతా క్షేమంగా ఉన్నారని, సాధ్యమైనంత మేర సాయం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. మహిళలకు ప్రభుత్వం ఇచ్చే ఉచిత బస్సు సౌకర్యాన్ని తమకు వర్తింపచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు దివ్యాంగులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అనంతపురం నుంచి వచ్చిన పలువురు దివ్యాంగులు అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి ఉచిత బస్సు సౌకర్యంపై విజ్ఞప్తి చేశారు. పింఛన్ 6,000 రూపాయలకు పెంచినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురంలో దివ్యాంగులకు కేటాయించిన రిహాబిలిటేషన్ సెంటర్ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఉపాధ్యాయుల్ని నియమించాలని కోరారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి విషయంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్కు లేఖ రాశారు. మీడియా సంస్థలు, మీడియా ప్రతినిధులపై విజయసాయి చేసిన వ్యాఖ్యలు, దౌర్జన్యాన్ని లేఖలో వివరించారు. పెద్దల సభ, రాజ్యసభ గౌరవాన్ని, ప్రతిష్టను దిగజార్చే విధంగా విజయసాయిరెడ్డి వ్యవహరించారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది దృష్టిలో పెట్టుకునే విజయసాయిరెడ్డిపై అనర్హత వేటు వేయాలని కోరారు.